వాళ్ళకి సంఘీభావం చెప్పేందుకు వెళ్తున్నాము. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాము. ఆదరణని ప్రత్యేకంగా మనం జిల్లా చేసుకోవడం వల్ల ఈ 4 ప్రాంతాలు 4 నియోజకవర్గాలు ఏవైతే దగ్గరలో ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కానివ్వండి, వ్యవసాయ పరంగా కానివ్వండి, నీరు కూడా ఏదైతే నీటి సమస్య ఉందో వాటన్నిటికీ కూడా పశ్చిమ ప్రాంతం ఎప్పుడూ వెనుకబడిన ప్రాంతం. విద్యాభ్యాసం కానివ్వండి, చదువుకునే దానికి పిల్లలకి కాలేజెస్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడైతే జిల్లాగా అనౌన్స్ చేస్తారో వీటన్నిటినీ కూడా కేంద్రీకృతం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అక్కడ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ 4 నియోజకవర్గాలకి కూడా దగ్గరలో సెంట్రలైజ్డ్ అయి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆదోనిని చేయాలి. ఆదోని ఎప్పటి నుంచో కూడా వ్యాపారానికి ఎంతో పేరు ఉన్న ప్రాంతం. మరి ఈ రోజు కొన్ని కారణాల వల్ల అది చాలా అభివృద్ధికి నోచుకోకుండా మనం ఎంతో వెనుకబడి ఉన్నాము. ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ జిల్లాలను పెంచుతున్నారు. కాబట్టి తప్పకుండా ఆదోనిని ఒక జిల్లాగా ప్రకటించాలి అని కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది.